నమస్తే అండి. ఇవాళ క్యాలీఫ్లవర్ పకోడా చేస్తున్నా. దానికోసం మీడియం సైజు ముక్కలుగా క్యాలీఫ్లవర్ని కట్ చేసుకుని మామూలు వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. క్యాలీఫ్లవర్ని ఖచ్చితంగా వేడి నీళ్ళల్లో శుభ్రం చేయాల్సిందే అండి. దానికోసమే వేడి నీళ్ళు తీసుకుని దానిలో ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగిచ్చాక ఈ క్యాలీఫ్లవర్ని అయితే ఒక 5 నిమిషాలు దానిలో ఉంచాను. ఈలోపు పకోడా కోసం పిండి సిద్ధం చేసుకుంటున్నా. 3 స్పూన్ల శనగపిండికి 1.5 స్పూను కార్న్ఫ్లోర్, 1.5 స్పూను మైదా, ఉప్పు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతే అండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మనకి సేమ్ బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవడం కోసం కొంచెం నీళ్ళు వేసుకుని ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళలో వేసిన ఈ క్యాలీఫ్లవర్ని తీసి దీనిలో వేసుకుని బజ్జీలాగా వేసేసుకోవడమే అండి. మీడియం మంట మీద కాల్చుకోండి, ఎందుకంటే లోపల క్యాలీఫ్లవర్ కూడా బాగా ఉడకాలి కాబట్టి. పెద్ద మంట అయితే తొందరగా పైన కాలిపోయి లోపల ఉడకదు. అందుకోసమే ఎంత రుచిగా ఉంటుందంటే కంపల్సరీ ట్రై చేయండి, అసలు చాలా బాగుంటుంది.